మా చరణ్ గురించి నేను మాట్లాడాలి. నేను రెండో సినిమా తనతో చేయడం, అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్, అంతకుముందు రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిపులారి కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఈ రెండు క్యారెక్టర్ల ద్వారా, అప్పన్న క్యారెక్టర్, రామనందన్ క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారు. నిజంగా ఇద్దరు కలిసి చేస్తుంటే నాకు అన్నయ్యతో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటలు, ఆ నడవడిక కానీ, నేను అన్నయ్యని చూసిన ఫీలింగే నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు అన్నయ్య కూడా చెప్పాను నేను. సో వెరీ వెరీ హ్యాపీ. కానీ అన్నీ మారినాయి, కానీ ఒకటి మారలేదు. ఏంటంటే బిహేవియర్. ఆ బిహేవియర్ మాత్రం ఫస్ట్ ఎలా ఉన్నారు, అణిగిమణిగి, ఎదిగిన కొద్దీ అణిగిమణిగి ఉంటాం అనేది నిజంగా చరణ్ ఎప్పుడు ఆ స్మైల్ అనేది ఆ ఫేస్లో ఉంటూనే ఉంటుంది. ఎవరిని చూసినా, నన్నే కాదు ప్రతి ఆర్టిస్ట్ని కూడా ఆయన ఇచ్చే గౌరవం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కీప్ ఇట్ అప్ చరణ్ గారు.